హలో సుధా ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. చాలా రోజులైంది కదా, యాక్చువల్గా నాకు ఈ ఫిష్ కనిపించింది అనమాట పింట్రెస్ట్లో. సో ఆబ్వియస్గా క్రియేటర్స్ అని నాకు ఎలా ఉంటారు, చూడంగానే చేసేయాలనిపిస్తుంది. ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఎగ్ ట్రేస్. ఈ మధ్య మేము చాలా ఎగ్స్ తింటున్నాం. సో ఐ హ్యాడ్ టు రీమేక్ ఇట్. లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. నేను ఈ ఎగ్ ట్రేని చిన్న చిన్న కప్ కేక్స్ వితౌట్ ఎనీ సైజ్ ఆర్ షేప్ కట్ చేసుకున్నాను. ఆ కట్ చేయడంలోనే చాలా ఎఫర్ట్ పట్టింది. బట్ ఎనీవేస్, నా దగ్గర ఉన్న కలర్స్ అన్నీ యూస్ చేసేసుకొని, నా క్రియేటివ్ మైండ్ సెట్ యూస్ చేసుకొని, క్రియేటివ్ కలర్స్ అన్నీ బయటకు తీసి ఒక్కొక్క ఎగ్ ట్రేకి నేను కట్ చేసిన ఏదైతే కప్ కేక్ షెల్స్ ఉంటాయో ఆ షెల్స్ అన్నిటికీ డిఫరెంట్ కలర్స్ అనేది నాకు నచ్చిన విధంగా నేను కలర్ చేసేసుకున్నాను. నాకు ఆ మూమెంట్ కావాలి. యాక్చువల్గా ఒక కప్ అయినా ఇంకొక కప్ పెడుతుంటే నాకు ఆ విగ్లీ మూమెంట్ రావట్లేదు. ఆ విగ్లీ మూమెంట్ కోసం మధ్యలో నేను బీడ్స్ వేసాను. బీడ్స్ వేస్తే ఏమవుతుందంటే దానికి మూమెంట్ అనేది చాలా క్యూట్ విగ్లీ మూమెంట్ వస్తుంది. ఇట్ ఫెల్ట్ లైక్ కిడ్స్ టాయ్ అనమాట. సో అలాగా బీడ్స్ వేసేసి మధ్యలో ఎన్ని కావాలంటే అన్నీ అంత సైజ్కి కింద ఫిష్ కట్ అదే ఎగ్ ట్రే తోటి కట్ చేసుకున్నాను. మధ్యలోకి జస్ట్ ఫోల్డ్ చేసేసుకొని కట్ చేసేసుకున్నాను. పైన ఒక నాట్ వేసేసాను. బట్ ఎనీవేస్, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ నౌ. ప్రాబ్లం ఏంటి తెలుసా, ఇంత క్యూట్వి తయారు చేశాను కదా, తయారు చేశాను, ఇవి 5 అయ్యాయి, కానీ ఎక్కడ తగిలించాలి, దీన్ని ఎలా గ్యాదర్ చేయాలి అనేది నాకు అర్థం కావట్లేదు. మీరు కూడా మీ క్రియేటివ్ ఫ్లూయిడ్స్ అన్ని బయటికి తీసి వీటిని ఎలా గ్యాదర్ చేయాలి, ఎక్కడ హ్యాంగ్ చేయొచ్చు అనేది మీకు ఏమైనా ఐడియా వస్తే డూ సజెస్ట్ మీ ఇన్ ద కామెంట్ బాక్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సుధా స్టోరీస్. బాయ్ బాయ్.